స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర నాయకులు షేక్ బాబా కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు కోలి మధుసూదన్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని కోరారు. తిప్పర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు వంగూరి రవి అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర నాయకులు షేక్ బాబా, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు కోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపక్క లింగస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని షేక్ బాబా పిలుపునిచ్చారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కార్యకర్తలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని కోరారు. మండలంలోని శ్మశాన వాటికలు, గ్రేవ్ యార్డులు, విద్యుత్ సరఫరా సమస్యలు తదితర ప్రజా సమస్యలపై ప్రజల తరపున పోరాటాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించి పార్టీ కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని నాయకులు సూచించారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు కోలి మధుసూదన్ రెడ్డి భాగస్వామ్యంతో తిరంగా యాత్రలో భాగంగా మండల కేంద్రంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు కొండూరు శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు గుండా వినయ్ కుమార్, ఎర్రగడ్లగూడెం ఉప సర్పంచ్ పగడేజు భాస్కరాచారి, మండల ప్రధాన కార్యదర్శి ధర్నాబోయిన గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు నల్లబూతు రమేష్, సీనియర్ నాయకులు ఎల్లంల శ్రీనివాస్, రెడ్డి పగడోజు బ్రహ్మచారి, నల్గొండ భిక్షం, బీజేవైఎం మండల అధ్యక్షుడు దేశోజు శివశంకర్, కార్యదర్శి వల్లం మాధవరెడ్డి, దళిత మోర్చా మండల అధ్యక్షులు సుంకిశాల సైదులు, కూపాకుల దాసు, కోటేష్, నగేష్, సురేష్, గంట రాజశేఖర్, తంగళ్ల సాయి కిరణ్ రెడ్డి, రమేష్, రాపోలు గోవర్ధన్, వెంకటేష్, మహేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి మన యొక్క ముఖ్యమంత్రి వస్తున్నాను జిల్లా దగ్గర 3 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లాకి ఏం చేసిన దాని మీద మనం ఒక డిమాండ్ చేసిన శ్వేతపత్రం ప్రకటించాలి. ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని మన కార్యక్రమాలు ఇప్పటికే స్టార్ట్ అయినాయి. జిల్లాలో తర్వాత చండూరు, నల్గొండ కూడా ప్లాన్ చేస్తాం. 3 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసం చేసింది. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి. 6 గ్యారంటీలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వరంగల్ డిక్లరేషన్ విషయంలో రైతులకు ఇచ్చింది, అదేవిధంగా కామారెడ్డిలో బీసీలకు ఇచ్చింది. ఈ రకంగా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఉద్యమం బాట పడుతుంది. 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని, 24 రకాల పంటలపైన 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చేటటువంటి కనీస మద్దతు ధర పైన అదనంగా 500 రూపాయలు ప్రతి క్వింటాలకు బోనస్ ఇస్తానంటేనే రైతులు ఓటేసి ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా సీట్లు కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేసిన రైతులు, మిగతా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా రైతుల యొక్క రుణమాఫీకి ఇంకా 31,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. రైతు భరోసా మన వేసింది 3-4 సార్లు ఎగ్గొట్టింది, బోనస్ ఎగ్గొట్టింది. ఈరోజు వడ్ల కొనుగోలు శక్తి చేయలేక కేంద్ర ప్రభుత్వం వడ్డీ కొనుగోలు చేయడానికి మొత్తం కూడా డబ్బులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సన్నోట్లేక కొంత తప్పించుకోవడం కోసం సన్నోట్లే పెట్టాలని ఒక నిబంధనలు పెట్టింది. రైతుల పట్ల పూర్తిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. రైతులకు 8 రకాల సన్నోట్లు పెట్టాలని నిబంధనలు పెట్టి వాళ్ళపైన ఒత్తిడి చేస్తుంది ప్రభుత్వం. అది సరైనది కాదు. ఏ పంటలు వేసినా తీసుకోవాలి. ఇందులో ఫెయిల్ అయింది. రైతు రుణమాఫీ చేయలేదు, రైతులకు బోనస్ ఇవ్వలేదు, రైతులకు సరిగ్గా రైతు భరోసా ఇవ్వలేదు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పేదలందరూ కూడా ఈరోజు విద్యకు దూరం అయిపోతా ఉన్నారు. 12,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క విద్యా సంస్థలు పాల్పడింది. అదేవిధంగా 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 ఇస్తాను, ఇంతవరకు లేదు. 3 సంవత్సరాలు అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీని అమలు చేస్తారా చేయరా?
ఎప్పటి వరకు చేస్తారు? 3 సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు చేస్తలేరు? వీటి విషయంలో భారతీయ జనతా పార్టీ నిన్న రాష్ట్ర రాష్ట్ర మీటింగ్ జరిగింది, అందులో చర్చ జరిగింది. తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీ కూడా మీటింగ్ జరిగింది. ఇవన్నీ విషయంలో మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ ఇంటింటికి వెళ్ళి రుణమాఫీ కానటువంటి వాళ్ళను, ఫీజు రియంబర్స్మెంట్ కానటువంటి వ్యక్తులను 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానటువంటి విషయాలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి మనం పూర్తిగా కూడా వాళ్ళకు ప్రచారం చేయవలసిన అవసరం ఉంది అన్నది చెప్పిన బాబా. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా మనం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రతి గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నిర్దిస్తున్నది. అనేక రకాల పంటలకు కూడా ప్రతి బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. అదేవిధంగా ఒడ్లు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 పంటలు ఎక్కువ ఉంటాయి. ఈరోజు గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తున్న మొత్తం కూడా పాత పథకాలే గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్రామ పంచాయతీలకు ఇచ్చే వాటిని మొదలైనా గ్రామ పంచాయతీలకు ఇచ్చేటటువంటి నిధులలో పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్రం ఇచ్చే నిధులపైన ఎలా దయాదాక్షలపైన ఈ యొక్క గ్రామ పంచాయతీలు పూర్తిగా కూడా గ్రామ పంచాయతీలు నడుపుతా ఉన్నారు. మనకు నేను వేవలపల్లి మళ్ళీ చెప్తే ఒక మాట సర్పంచ్ గెలిచిన కాంగ్రెస్ అయినా, సార్ మోడీ గారు పుణ్యమే సార్, లేకపోతే మేము దాంట్లో అప్లపాలు అయిపోయాం సార్, కరెంట్ బిల్లు కంటే అమలు చేశారు. కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము ఒకటి సోపు ఒకటి. వీళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్ అందరూ కూడా నరేంద్ర మోడీ గారు అంటే దేవుడు అంటారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. నువ్వు ఎందుకు 1 రూపాయి ఇవ్వలేదు? కేంద్ర ప్రభుత్వ నిధులతోటే గ్రామాల యొక్క అభివృద్ధి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటే మౌలిక సదుపాయాలు జరుగుతూ ఉన్నవి. అన్ని రకాలు ఇలా ప్రధానమంత్రి ఈ యొక్క పూర్తిగా కూడా 4,000 కిలోల బియ్యం ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ నిధులు ఇస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు చెప్పిన అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నడుస్తుంది. ఇలా అంగన్వాడీ కేంద్రంగా